గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇట్స్ ఎ జాయ్ వన్స్ అగైన్ మిమ్మల్ని అందరినీ చూడటం చాలా సంతోషం. ప్రభు మనకిస్తున్న శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి నేను ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. మీరు కూడా క్రమం తప్పకుండా రెగ్యులర్ గా ఈ బైబిల్ స్టడీస్ లో పాల్గొంటున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి వీలైనంత మంది మీ వీడియోస్ ఆన్ చేసుకోండి, ఆడియో మాత్రం మ్యూట్ చేసి పెట్టండి, సో దట్ ఐ కెన్ సీ యూ అండ్ వీ కెన్ face to face look at each other and make this study. దేవుని బిడ్డలారా, ఈరోజు యాక్చువల్గా నేను యోహాను పత్రిక మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాను. కారణం ఏంటంటే ఒక 2-3 వారాల క్రితం రవికుమార్ గారు యోహాన్ పత్రిక తీసుకున్నారు. బట్ వారు చేసిన పని ఏంటంటే రెండవ పత్రిక, మూడవ పత్రిక మాత్రం ధ్యానం చేశారు. హీ లెఫ్ట్ అవుట్ ఫస్ట్ ఎపిసల్. మొదటి పత్రికను వదిలేశారు వారు, రవికుమార్ గారు. అందుకని ఇప్పుడు నేను మొదటి పత్రికని నేను డీల్ చేస్తున్నాను. ఆ తదుపరి ఆల్రెడీ మనకి యూదా పత్రిక అయిపోయింది. సో క్రొత్త నిబంధనలో ఈ రోజు పత్రిక తర్వాత మనకి మిగిలేది ప్రకటన గ్రంథం ఒకటే ఉంది. ఇంకా క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం ఒకటే మనం స్టడీ చేసుకోవాల్సి ఉంటది. పాత నిబంధనలో మనకు ఒక 5 పుస్తకాలు ఏమో ఉన్నట్టున్నాయి. అవి కూడా మనం డీల్ చేస్తాం. వారం ఆ 5 పుస్తకాలు కూడా మనం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ తదుపరి ఇంకొక నూతనమైనటువంటి సబ్జెక్ట్ లోనికి మనం స్టడీస్ లోనికి నెక్స్ట్ ఇయర్ నుండి వెళ్ళడం జరుగుతుంది దేవుని బిడ్డారా. సో వాటన్నిటి కొరకై మీరు ప్రార్థన చేస్తూ ఉండాలని మనవి చేస్తున్నాను. ఈ రోజున మనము యోహాను మొదటి పత్రికను మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్స్ ఉన్న వారందరూ ఈ పత్రిక అలా తీసి ఉంచండి. మీ నోట్ బుక్స్ రెడీ చేసుకోండి, మీ పెన్స్ అవన్నీ కూడా రెడీ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మనందరికి తెలిసినట్టుగా యోహాను దగ్గర ఒక 4 పుస్తకాలు లేక 5 పుస్తకాలు రాశాడు. ఒకటి యోహాన్ సువార్త ఒకటి రాశాడు. ఆ తర్వాత ఈ 3 పత్రికలు రాశాడు. ఆ తదుపరి ప్రకటన గ్రంథం కూడా. ఈవెన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ వాజ్ రిటన్ బై జాన్. సో దెర్ ఆర్ 5 books in total which John has written. The Gospel of John, 3 epistles of John, and then we have the book of Revelation. ఇవన్నీ కూడా యోహాను రాసినటువంటివే అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. యోహాను గురించి ఒక 2 మాటలు ఏంటనంటే, ఇతడు జెబెదయ కుమారుడు, ద సన్ ఆఫ్ జెబెదీ అని అంటాం మనం. ఇతడు జెబెదయ కుమారుడు అనే మాట. బైబిల్లో యోహాను గురించి చక్కగా చెప్పబడిన మరొక మాట ఏమిటనంటే, ఇతడు యేసు ప్రేమించిన శిష్యుడు అని చెప్పబడింది. ఎ డిసైపుల్ whom the Lord Jesus himself loved so much అనే మాట. కనుక యేసు ప్రేమించిన శిష్యుడు అనే మాట మనకి ఇతని గురించి చెప్పబడిన మాట. అది ఎక్కడంటే యోహాను సువార్త 13వ అధ్యాయంలో 13th చాప్టర్ అండ్ జాన్స్ గాస్పుల్ 19th చాప్టర్ 19వ అధ్యాయంలో, 20వ అధ్యాయంలో, 21వ అధ్యాయంలో, ఈ 4 అధ్యాయాల్లో కూడా ఎక్కడ యోహాను గురించి ప్రస్తావించారో అక్కడ యేసు ప్రేమించిన శిష్యుడు అని రాయబడి ఉంటది. కనుక ఎ డిసైపుల్ హూమ్ ద లార్డ్ జీసస్ లవ్డ్ మోస్ట్ అనే మాట మనకి జ్ఞాపకం చేయబడింది. తర్వాత ఈ మొదటి పత్రిక యోహాను ఎఫెస్సి పట్టణం నుండి రాశాడు. హీ రోట్ ఇట్ ఫ్రమ్ ద సిటీ ఆఫ్ ఎఫెసస్ అనే మాట. మరి ఎవరికి రాశాడు బేసిక్ గా అని అంటే, ఇది యాక్చువల్గా మల్టిపుల్ కాంగ్రిగేషన్స్. అంటే ఏంటంటే ఆసియా, చిన్న ఆసియా అంటారు దీన్ని తెలుగులో, ఏషియా మైనర్ అనే మాట. అంటే ఇది టర్కీలో ఉందన్నమాట. టర్కీలో ఏషియా మైనర్ అనే మాట. ఇక్కడ అనేకమైనటువంటి సంఘాలని ఉద్దేశించి రాసినట్టుగా ఉంది. ఎఫెసస్ సంఘం కూడాను ఈ టర్కీలోనే ఉంది. ఆసియా, చిన్న ఆసియాలోనే ఉంది ఎఫెసస్ సంఘం కూడా. అక్కడి నుంచి మల్టిపుల్ కాంగ్రిగేషన్స్ కి, అంటే ఆయా సంఘాలకి ఆయన్ని ఉద్దేశించి ఈ పత్రిక రాసినట్టుగా మనకు కనపడతా ఉంటుంది అనమాట. ఒక సంఘం అన్నట్టు కాకుండా మల్టిపుల్ కాంగ్రిగేషన్స్ అనే మాట మనం జ్ఞాపకం చేస్తాం. తర్వాత దాదాపుగా ఇది ఏంటంటే ఆది సంఘంలో వాళ్ళకి కొంత పర్సిక్యూషన్ వచ్చింది, అంటే హింసలు వచ్చాయి. ఎప్పుడు అంటే
85, 95 ఈ మధ్య ప్రాంతంలో క్రీస్తు శకం 85 ఏడీ అండ్ 95 ఏడీ అనే మాట మనం మాట్లాడుతున్నాం. డ్యూరింగ్ దట్ టైమ్ దేర్ వాస్ ఎ పర్సిక్యూషన్ ఫర్ ది ఎర్లీ చర్చ్. ఆ టైంలో వీళ్ళకి లోపట, వెలుపల ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్ ఛాలెంజెస్ కొన్ని ఎదుర్కోవాల్సొచ్చింది. సవాళ్ళు కొన్ని ఎదుర్కోవాల్సొచ్చింది ఆది సంఘం. ఆ పర్టిక్యులర్ టైంలో ఈ పత్రికని ఈయన విడుదల చేసినట్టుగా, వాళ్ళకి రాసినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా. ఇది చాలా ఇంపార్టెంట్ పత్రికగా మనం తీసుకోవాలి. తర్వాత ఈ పత్రిక ఎందుకు రాసాడు? ఎందుకు రాసాడనంటే, ఈ పత్రికలోనే మనకి ఒక 9 రీజన్స్ చెప్పబడ్డాయి. 9 కారణాలు చెప్పాడు. పత్రిక ఎందుకు రాసాడో, ఈ పత్రికలోనే 9 కారణాలు వివరించినట్టుగా మనం చూస్తాం. దాంట్లో మొదటి కారణం ఏంటనంటే, మొదటి అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం 4 వచనం. ఐయామ్ నాట్ గోయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ ఇన్ డీటెయిల్. బట్ మీరు ఒట్టిగా రాసుకోవాల్సి ఉంటది ఇది. మొదటి అధ్యాయం 4థ్ వర్స్ 4 వచనం. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేమీ సంగతులు రాయిచున్నాం అంటాడు. చూసారా? సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులు రాస్తున్నాము అని అంటున్నాడన్నమాట. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెండవ అధ్యాయం సెకండ్ చాప్టర్ ఫస్ట్ వర్స్. రెండవ అధ్యాయం మొదటి వచనంలో మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను అని అంటాడు. ఎందుకు రాస్తున్నాడో చెప్తున్నాడు. మీరు పాపము చేయకుండుటకై దట్ యు మే నాట్ సిన్ అనే మాట. సెకండ్ చాప్టర్ ఫస్ట్ వర్స్ లో చెప్పబడిన మాట అది. అలాగే రెండో అధ్యాయం 13వ వచనంలో మీరు చూస్తే ఆ 12వ వచనం, చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు రాయిచున్నాను అంటాడు. మీ పాపములు క్షమించబడి ఉన్నవి గనుక మీకు రాయిచున్నాను. బికాస్ యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ అనే మాట. తర్వాత 13వ వచనంలో ఇంకొక రీజన్ చెప్పాడు. ఏంటంట? ఆ రీజన్ ఏంటనంటే, మీరు ఆది నుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను అన్నాడు. బికాస్ యూ ఆల్రెడీ నో ద వన్ హూ ఇస్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్ అనే మాట మాట్లాడు. ఆది నుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నారు గనుక నేను మీకు రాయిచున్నాను అనే మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. ఆ తర్వాత 14వ వచనంలో 3 రీజన్స్ చెప్పాడు. 3 రీజన్స్ ఫర్ రైటింగ్. ఏమన్నాడు? మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను చిన్నపిల్లలారా. ఆ తర్వాత ఇంకో మాట రాయబడింది. తండ్రులారా ఆది నుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. కనుక ఇక్కడ 14వ వచనంలో ముగ్గురిని ప్రస్తావించాడు. 3 కైండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ మెన్షన్డ్ దేర్. ద చిల్డ్రన్, ద ఫాదర్స్ అండ్ ది యూత్ అనే మాట. యవనస్తులు అనే మాట. అంటే వీళ్ళు నిజంగా పిల్లలని కాదు. పిల్లలకి పిల్లల్ని ఉద్దేశించి రాయలేదు. తండ్రులను ఉద్దేశించి రాయలేదు. ఆ తర్వాత యవనస్తుల్ని ఉద్దేశించి రాయలేదు ఇక్కడ. అంటే దీని అర్థం ఏమిటి ఇక్కడ అనంటే, ఆధ్యాత్మిక జీవితంలో చిన్న పిల్లలుగా ఉన్నవారు అనే మాట. అంటే అప్పుడే ప్రభునెరిగిన వారు, అప్పుడే ఎదుగుతున్నటువంటి వారు, నడక నేర్చుకుంటున్నటువంటి వారని. దే ఆర్ ద చిల్డ్రన్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్ అనే మాట. అట్లాగనే స్పిరిచువల్ లైఫ్‌లో ఫాదర్స్‌గా ఉన్నవాళ్ళు కొంతమందున్నారు. అంటే బాగా ఎదిగి మెచ్యూరిటీ వచ్చి, వేరే వాళ్ళకి సహాయపడగలిగి, వేరే వాళ్ళకి కౌన్సెలింగ్ ఇవ్వగలిగి, వేరే వాళ్ళని పోషించగలిగినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆ స్థితిలో ఒక తండ్రి దశలో ఉన్నటువంటి వారు కొంతమందున్నారని మాట్లాడుతున్నారు. అందుకనే వాళ్ళకి రాస్తున్నప్పుడు ఏమన్నారంటే, ఆది నుండి ఉన్నవాన్ని మీరు ఎరిగి ఉన్నారన్నాడు. యూ నో హిమ్ రైట్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్, ద వన్ హూ ఇస్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్ అన్నమాట. మొదటి నుంచి ఉన్నవాన్ని మీరు ఎరిగి ఉన్నారు కనుక అనమాట. యవనస్తులారా అంటే కొంతమంది ఏంటంటే ఒక మంచి దశకు, యవన దశ ఆధ్యాత్మిక జీవితంలో ఒక యవన దశకు వచ్చినటువంటి పిల్లలు అనే మాట, విశ్వాసులు అనే మాట జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఇది ఏజ్‌ని బట్టి కాదు, ఇక్కడ స్పిరిచువల్ డైమెన్షన్ అన్నమాట. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నట్టే వాళ్ళ స్పిరిచువల్ గ్రోత్‌ని బట్టి మాట్లాడుతున్నటువంటి మాటలన్నమాట ఇది. ఇది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెండవ అధ్యాయం సెకండ్ చాప్టర్ 21st వర్స్ 21వ వచనంలో ఏమని ఉందంటే అక్కడ, మీరు సత్యం ఎరుగని వారైనందున నేను రాయలేదు గాని మీరు దాన్ని ఎరిగినందునను
ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందులను మీకు రాయిచున్నాను అన్నాడు. చూసారండి? ఇక చక్కని మాట. మీరు ఏ అబద్ధమును కూడా సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందుకు నేను మీకు రాస్తున్నానన్నాడు. కనుక ఇదొక రీజన్ ఫర్ హిమ్ టు రైట్ దిస్ లెటర్. ఇదొక రీజన్. తర్వాత 26 వచనం సెకండ్ చాప్టర్ 26థ్ వర్స్. 26థ్ వర్స్‌లో మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాయిచున్నానన్నాడు. అంటే దేర్ ఆర్ సమ్ ఫాల్స్ టీచర్స్ ఆర్ దేర్. కొంతమంది ఆల్రెడీ కొంత తప్పుడు బోధ చేసేవాళ్ళు ఆ యొక్క విశ్వాసుల సమూహంలో తిరుగుతున్నారు. కనుక వాళ్ళు మోసగించువారన్నమాట. వాళ్ళ నుండి ఎలాగ తప్పించుకోవాలనే దాన్ని తెలియచేయడానికే నేను ఈ పత్రిక మీకు రాస్తున్నాను అనే మాట ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంది దేవుని బిడ్డలారా. ఆ తర్వాత 5వ అధ్యాయంకి రండి ఇప్పుడు. కమ్ టు ద లాస్ట్ చాప్టర్. 5వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనంలో అక్కడ ఓ చక్కని మాట రాయబడి ఉంది ఏంటంటే, మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను అన్నాడు. సో ద రీజన్స్ ఫర్ రైటింగ్ దిస్ లెటర్ ఆయన డైరెక్ట్ గా మెన్షన్ చేస్తున్నట్టుగా ఉంది ఇక్కడ. ఆయా సంగతులు ఇక్కడ ఎందుకు రాస్తున్నాడు అనే మాట మనకి జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఇక్కడ 2 విషయాలు జ్ఞాపకం చేశాడు 13వ వచనంలో. 13th వర్స్ లో దేర్ ఆర్ 2 థింగ్స్ మెన్షన్. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచారు గనుక మీకు రాస్తున్నాను. విశ్వాసం ఉంచారు గనుక మీకు రాస్తున్నాను. రెండోది, మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను మీకు రాస్తున్నాను. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక మంచి విషయంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దాదాపుగా ఒక 9 రీజన్స్ ఏంటే 12 రీజన్స్ వచ్చి ఉంటాయి మీకు. ఎందుకంటే 14లోనే ఒక 3 రీజన్స్ చూసాం. అట్లాగే 13వ వచనంలో ఒక 2 రీజన్స్ చూసాం మనం. కదా! 2 రీజన్స్ చూసాం. కనుక దాదాపుగా మీకు ఒక 12, 13 రీజన్స్ వచ్చుంటాయి. ఎందుకు ఈ పత్రిక రాసాడనేది. 11 వచ్చాయన్న. 11 వచ్చాయి. వెరీ గుడ్. 11 రీజన్స్ మనకు ఆల్రెడీ వచ్చాయి గనుక వి ప్రైజ్ గాడ్ ఫర్ థాట్. కనుక ఈ ఒక్కొక్క రీజన్ ఎక్కడెక్కడ ఉన్నదనేది మనం తర్వాత చూసుకోవచ్చు మీరు. అది ఇంట్లో మీరు స్టడీ చేయండి. ఆయన ఎక్కడెక్కడ ఈ రీజన్స్ చెప్పాడు, వీటిని గురించి ఎక్కడెక్కడ ఈ పత్రికలో వివరించాడు అనేది కూడా మీరు ఒక మంచి స్టడీ మీరు ఇంట్లో చేసుకుంటే సరిపోద్ది దేవుని బిడ్డలారా. అయితే ఆ దినాల్లో ఉన్నటువంటి ఒక ప్రాబ్లమ్ ఏంటంటే మీరు చూడండి 2వ అధ్యాయం 26 వచనంలో ఇందాక చెప్పినట్టుగా మిమ్మును మోసపరచు వానిని బట్టి అని అన్నాడు. మోసపరచు వానిని బట్టి అనంటే ఎవరు ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే దాన్ని ఏమంటారంటే నాస్టిక్స్ అంటారు. ఇంగ్లీష్‌లో ఏమంటారంటే నాస్టిక్స్. దాని స్పెల్లింగ్ ఎలాగంటే జీతో స్టార్ట్ అయింది. జీఎన్ఓఎస్ టిఐసిఎస్ అన్నమాట. జీఎన్ఓఎస్ టిఐసిఎస్ నాస్టిక్స్ అంటారన్నమాట. నాస్టిసిజం అనే మాట కూడా ఉందన్నమాట. ఈ నాస్టిక్స్ అంటే ఎవరనంటే సూపర్ నాలెడ్జ్ కలిగిన వారని వాళ్ళు అనుకుంటారన్నమాట. దే క్లెయిమ్ దెమ్‌సెల్వ్స్ దట్ దే హావ్ హై నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అని. దేవుని గురించి అధికమైన జ్ఞానం కలిగిన వారు అనేటువంటి మాట. కనుక మేము ఇంకేమి తెలుసుకోవాల్సినటువంటి పని లేదని చెప్పి వాళ్ళకున్నటువంటి అధిక జ్ఞానాన్ని, అధిక తెలివితేటల్ని ఈ ప్రజలకి తెలియచేయడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళు బోధించినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంటే భయాన్ని కలిగిస్తున్నటువంటి ఒక బోధ ఏమిటనంటే చూడండి 4వ అధ్యాయం 4th చాప్టర్‌లో 1st వర్స్ 4వ అధ్యాయం 1టి వచనాన్ని మీరు గమనించండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరు పరీక్షించి తెలుసుకోండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఈ లోకట అది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక దేర్ ఆర్ సర్టన్ ఫాల్స్ టీచర్స్ దే డోంట్ బిలీవ్ ఇన్ ద ట్రినిటీ ఆఫ్ గాడ్ అనే మాట మనకు జ్ఞాపకం చేస్తాం. ఈ త్రిత్వాన్ని నమ్మనటువంటి వారు దేవుడే శరీరధారిగా ఆయన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడన్నటువంటి సంగతి వాళ్ళు నమ్మరు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తారు. కనుక మొదటి 4 వచనాల్లో కనుక ఈ విషయాలు చాలా చక్కగా 4వ అధ్యాయం
మొదటి 3, 4 వచనాల్లో ఈ విషయాన్ని చక్కగా ఆయన వివరించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ అబద్ధ బోధకులు లేకపోతే నాస్టిక్స్ అనేటువంటి వారు. అంటే మనకి మీరు ఒకవేళ లాస్ట్ టైమ్ విన్నప్పుడు మీరు అది వినుండొచ్చేమో నాకు తెలీదులే కానీ, నేను మీకొకసారి అది గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. చూడండి రెండవ పత్రిక తీయండి ఒకసారి. జాన్స్ సెకండ్ ఎపిసోడ్. ఈ రెండో పత్రికలో 9వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. 9వ వచనంలో, 10వ వచనంలో వీళ్ళని గురించి రాస్తూ ఎందుకంటే ఇక్కడ ప్రస్తావన వచ్చింది గనక ఐ జస్ట్ వాంట్ టు రిఫర్ థాట్. రెండో పత్రిక 9వ వచనం, 10వ వచనం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలుచువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. చూసారండి? ఎవడైనను ఈ బోధన తేక 10వ వచనంలో మీ యొద్దకు వచ్చినడలా వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానికి చెప్పవద్దు. ఈవెన్ డోంట్ గ్రీట్ హిమ్ అన్నాడు. గుడ్ మార్నింగ్ అని కూడా చెప్పొద్దన్నాడు ఆడికి. అండ్ డోంట్ ఇన్వైట్ హిమ్ టు యువర్ హౌస్ అని అన్నాడు. మీ ఇంటికి ఆహ్వానించొద్దు. ఎందుకంటే 11వ వచనంలో అలాగే ఎవడన్నా ఆహ్వానిస్తే వాడు వాని యొక్క దుష్క్రియలలో పాలివాడగును అనే మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక వెరీ క్లియర్‌గా ఈ రెండో పత్రికలో ఈ అబద్ధ బోధకులు ఎవరు? ఈ ట్రినిటీని, త్రిత్వాన్ని నమ్మనటువంటి బోధకులు ఎవరనే మాట ఇక్కడ చాలా క్లియర్‌గా వివరించినట్టుగా యోహాను వివరించినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు కమ్ బ్యాక్ టు ద ఫస్ట్ ఎపిసోడ్ మళ్ళీ మొదటి పత్రికకు రండి. ఈ మొదటి పత్రికలో ఇక్కడ కొన్ని మూల వ్యక్తులున్నారు ఈ పత్రిక అంతట్లో. ఒక నలుగురు, ఐదుగురు మూలమైన వ్యక్తులు. ఈ మూలమైన కీ పీపుల్ అంటున్నాం మనం. ఈ కీ పీపుల్ ఎవరంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు మనకు కనపడతాడు. యేసుక్రీస్తు. ఆ తర్వాత తండ్రి అయిన దేవుడు. సెకండ్ గాడ్ ద ఫాదర్ అనే మాట. మూడోది యాజ్ ఇట్ ఈస్‌గా మీరు రాసుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే జాన్ ది అపోస్తలుడైన యోహాను. ఆ తర్వాత దేవుని పిల్లలు. ఆ మాట కూడా మనకి బాగా వివరించబడతది. నేను తర్వాత దానికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. దేవుని పిల్లలు, చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అనే మాట. తర్వాత విశ్వాసులు అనే పదం కూడా మనకి వివరించబడింది పత్రికలో. విశ్వాసులు, బిలీవర్స్ అనే మాట. ఆ తర్వాత ఇంకొక వ్యక్తిని గురించిన ప్రస్తావన జరిగింది. అదెవరంటే క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ అని అంటాం. 2వ అధ్యాయం 18వ వచనంలో అతని గురించి చెప్పబడింది. క్రీస్తు విరోధి అనే మాట. యాంటీ క్రైస్ట్. ఆ తర్వాత వెరీ ఇంట్రెస్టింగ్‌గా మనకి పాత నిబంధన క్యారెక్టర్ ఒకటి ఇక్కడ మెన్షన్ చేయబడింది. అదెవరంటే కెయిన్, కయ్యూను. కెయిన్ అనే మాట ఇంగ్లీష్‌లో కెయిన్ అంటాం మనం. కయ్యూను. అది 3వ అధ్యాయం 12వ వచనం. 3rd చాప్టర్ 12th వర్స్‌లో కయ్యూను వంటి వారమై ఉండరాదు అని ఉందక్కడ. చూసారండి? మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకి ప్రస్తావన వచ్చింది గనక ఇక్కడే మీకొక సత్యాన్ని మీకు చెప్పి నేను మళ్ళీ ముందుకెళ్ళిపోతాను. మీరొకసారి 3rd చాప్టర్ 12th వర్స్ చూడండి అందరూ. 3rd చాప్టర్ 12th వర్స్. కయ్యూను గురించి ఏం చెప్పారో చూద్దాం. మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు. వాడెవడంట? దుష్టుని సంబంధి. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. దుష్టుని సంబంధి అంటే ఎవరి సంబంధి? సాతాను సంబంధి. హి బిలాంగ్స్ టు ద ఈవిల్ వన్ అని అన్నాడు. ఈవిల్ వన్ అంటే ఎవరంటే సాతానుడే. కనుక కయ్యూను దుష్టుని సంబంధి. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి గనక తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనకనే కదా అని అన్నాడు. కనుక ఎందుకు ఈ మాట నేను మీకు ఇక్కడ ట్రస్ట్ చేస్తానంటే దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. కయ్యూను దేవుని సంబంధి కాదు. దేవునికి సమర్పించుకోలేదు. తన క్రియలు చెడ్డవి. అందుకనే అతడు ఆదికాండం 4వ అధ్యాయం మందిరానికొచ్చి కానుక అర్పించినప్పుడు దేవుడు అతని కానుకని యాక్సెప్ట్ చేయలేదు. బికాజ్ అతడు దేవుని సంబంధి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దేవునికి తన జీవితాన్ని సమర్పించుకోలేదు. కానుకలో ఎక్కడ వ్యత్యాసం లేదు. కానుకలో తప్పేం లేదు గానీ, అక్కడ జరిగిన పొరపాటు ఏమిటనంటే కయ్యూనే మంచోడు గాదు. కయ్యూను దేవుని సంబంధి గాదు. దట్స్ ద రీజన్ వై గాడ్ హాస్ టు రిజెక్ట్ బోత్ కెయిన్ అండ్ హిస్ ఆఫరింగ్. దేవుడు కయ్యూనుని తన యొక్క అర్పణను రెండిటిని కూడా
దేవుడు తృణీకరించినట్టుగా మనకి ఆదికాండం 4 అధ్యాయంలో 3, 4 వచనాలు చదువుతున్నప్పుడు అక్కడ మనకుంటది దేవుని బిడ్డలారా. సో, ఇది మీరు రిలేట్ చేసుకోవాలి. ఈ రెండిటిని మీరు రిలేట్ చేసి చూసుకోవాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సరే. ఇప్పుడు ఈ ఫస్ట్ ఎపిసోడ్‌లో థీమ్ ఏంటి? అంశం ఏంటి అనేది చూద్దాం. ఇందాక ఏం చెప్పానంటే మీకు, నేను ఎందుకు రాస్తున్నాను అనేది వివరించాడు. ఒక 11 పాయింట్స్ మనం అనుకున్నట్టుగా ఇందా బ్రదర్ చెప్పినట్టుగా మనకి 11 పాయింట్‌లొచ్చాయి. ఎందుకు రాస్తున్నాడనేది 11 రీజన్స్. అయితే ఇంతకీ ఈ పత్రికలో థీమ్ ఏంటి అని అన్నప్పుడు చాలా థీమ్స్ ఉన్నాయి ఈ పత్రికలో. మనం ఆలోచన చేస్తే. ఒకటి దేవునితో సహవాసము. అది మీరు పెట్టుకోండి ఒక థీమ్. మొదటి అధ్యాయం 3వ వచనం. మనం ఇప్పుడు అవన్నీ చదవము. మనకి టైం లేదు గనక. మొదటి అధ్యాయం 3వ వచనం. దేవునితో సహవాసం అదొక థీమ్. రెండవది వాకింగ్ ఇన్ ద లైట్. వెలుగులో నడుచుట అదొక థీమ్ అన్నమాట. మొదటి అధ్యాయం ఫస్ట్ చాప్టర్ 5-7 5 నుండి 7 వరకు. మొదటి అధ్యాయం 5 నుండి 7 వరకు. ఇదొక థీమ్. మూడవది కన్ఫెషన్ అండ్ ఫర్‌గివ్‌నెస్ ఆఫ్ సిన్స్. పాపపు ఒప్పుకోలు, ఆ తర్వాత పాప క్షమాపణ 2. మొదటి అధ్యాయం 9వ వచనం. ఫస్ట్ చాప్టర్ 9th వర్స్. తర్వాత దేవుని ఆజ్ఞకు లోబడుట. ఒబీడియన్స్ టు గాడ్స్ కమాండ్. 2వ అధ్యాయం 3, 4 వచనాలు. దేవుని ఆజ్ఞకు లోబడుట అనే మాట. తర్వాత లవింగ్ వన్ అనదర్. ఒకరినొకరు ప్రేమించుకొనుట. చాలా సుదీర్ఘంగా ప్రేమను గురించి మాట్లాడాడు ఈ పత్రికలో. కాకపోతే మీరు రాసుకోవాల్సిన ఒక టెక్స్ట్ ఏంటంటే 2వ అధ్యాయం 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం మాత్రం రాసి పెట్టుకోండి అలాగా. సరిపోతుంది. తర్వాత లోక సంబంధమైన జీవితాన్ని గురించిన హెచ్చరిక. వార్నింగ్ అగెయిన్స్ట్ వరల్డ్లీనెస్. 2వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. 2వ అధ్యాయం 15, 16, 17. ఎ వార్నింగ్ అగెయిన్స్ట్ ది వరల్డ్లీనెస్. లోక సంబంధమైన జీవితాన్ని గురించిన హెచ్చరిక. ఆ తర్వాత ఇందాక మీకు జ్ఞాపకం చేసినట్టుగా యాంటీ క్రైస్ట్ అండ్ ఫాల్స్ టీచింగ్. 2వ అధ్యాయం 18, 19 వచనాలు. అలాగే ఇందాక చెప్పిన వచనాలు కూడా మీరు రాసి పెట్టుకోవచ్చు. 2వ అధ్యాయం 26, అలాగే 4వ అధ్యాయం మొదటి 4 వచనాలు కూడా రాసుకోవచ్చు కావాలనుకుంటే. ఎందుకంటే ఇక్కడ క్రీస్తు విరోధి, అబద్ధ బోధకులు ఈ 2 ఉన్నాయన్నమాట అంశాలు. క్రీస్తు విరోధి అండ్ అబద్ధ బోధకులు. తర్వాత ఆత్మాభిషేకం, అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. 2వ అధ్యాయం 20వ వచనం, అలాగే 27వ వచనం. సెకండ్ చాప్టర్ 20 అండ్ దెన్ 27. తర్వాత దేవుని పిల్లలు, చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అదొక మంచి అంశం. దాన్ని చూస్తాం మనం. సుదీర్ఘంగా చూస్తాం కొంతసేపు దాన్ని. థర్డ్ చాప్టర్ ఫస్ట్ అండ్ సెకండ్ వర్స్. 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దేవుని పిల్లలు అనే మాట. అదొక అంశం. ఆ అంశాన్ని కొంచెం వివరిస్తాను మీకు తర్వాత. కొద్దిగా ఆగి వివరిస్తాను. తర్వాత ది అష్యూరెన్స్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవాన్ని గురించినటువంటి నిశ్చయత. నిత్య జీవాన్ని గురించిన నిశ్చయత. 5వ అధ్యాయం 5th చాప్టర్ 11-13. 11-13 he explains about the eternal life and the assurance of it. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇకపోతే ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని యోహాను ఈ పత్రికలో వివరించాడు. అదేంటనంటే there are certain titles given for the Lord Jesus Christ. యేసుకి కొన్ని బిరుదులు లేకపోతే కొన్ని పేర్లు ఇవ్వబడ్డాయి యేసుక్రీస్తుకి. కొన్ని పేర్లు. కొన్ని నామాలు ఇవ్వబడ్డాయి ఆయనకి, యేసు ప్రభుకి. దేర్ ఆర్ టైటిల్స్ ఫర్ జీసస్. మొదటిది మీరు గమనించండి, జీవవాక్యము. యేసు ప్రభుకి ఇవ్వబడిన టైటిల్ ద వర్డ్ ఆఫ్ లైఫ్ అంటాం. మొదటి అధ్యాయం మొదటి వచనం. ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్.
జీవవాక్యం. రెండోది మొదటి అధ్యాయం రెండో వచనంలో నిత్య జీవం. ఆయనకి ఇవ్వబడిన పేరే అది. ఆ నిత్య జీవమును మేము చూచి అని అంటాడు. ఇట్ ఈస్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ జీసస్. ఇటర్నల్ లైఫ్. ఇంకొక టైటిల్ ఏంటంటే ఇటర్నల్ లైఫ్. ఫస్ట్ చాప్టర్ సెకండ్ వర్స్. తర్వాత మరొక టైటిల్ ఏంటంటే సెకండ్ చాప్టర్. సెకండ్ చాప్టర్ ఫస్ట్ వర్స్‌లో ఉత్తరవాది, అడ్వకేట్ అనే మాట. ఉత్తరవాది అది చూస్తున్నాం మనం. అలాగే సెకండ్ చాప్టర్ ఫస్ట్ వర్స్‌లోనే సేమ్ వర్స్‌లోనే మనకి ఇంకొక టైటిల్ ఉంది. యేసు ప్రభువుకి ఇవ్వబడిన టైటిల్ ఏంటంటే నీతిమంతుడు, ద రైచియస్ వన్ అనే మాట. నీతిమంతుడు, ద రైచియస్ వన్ అనే మాట మనకి వివరించబడిన మాట. ఆ తర్వాత రెండవ అధ్యాయం రెండవ వచనం. సెకండ్ చాప్టర్ సెకండ్ వర్స్‌లో శాంతికరమైన వాడు అనే మాట. శాంతికరమైన వాడు. యాక్చువల్‌గా ఇంగ్లీష్‌లో పాపమునకు శాంతికరమైన వాడని ఉంది ఇక్కడ. ఇంగ్లీష్‌లో ఏమంటారంటే అనాయింటింగ్ సాక్రిఫైస్ అని అంటారు. అనాయింటింగ్ సాక్రిఫైస్ అనే మాట ఉపయోగించబడింది అక్కడ. శాంతికరమైన వాడు అన్న దగ్గర. తర్వాత థర్డ్ చాప్టర్ మూడో అధ్యాయం ఎనిమిదో వచనం. ఎయిత్ వర్స్‌లో ఆహ్, యేసు ప్రభుకి ఇవ్వబడినటువంటి మరొక టైటిల్ ఏంటంటే దేవుని కుమారుడు, సన్ ఆఫ్ గాడ్ అనే మాట. దేవుని కుమారుడు. ఆ తర్వాత నాలుగో అధ్యాయం 14 వచనం. 14థ్ వర్స్. లోక రక్షకుడు. చక్కని మాట. డైరెక్ట్ మాట. సేవియర్ ఆఫ్ ద వరల్డ్. లోక రక్షకుడు. ఫోర్త్ చాప్టర్ 14థ్ వర్స్. అట్లాగే ఫిఫ్త్ చాప్టర్ ఫస్ట్ వర్స్. యేసే క్రీస్తు అనే మాట. క్రీస్తు అనే మాట అన్నాడు అక్కడ. క్రైస్ట్, ది క్రైస్ట్ అనే మాట. అంటే క్రైస్ట్ అంటే అభిషక్తుడు. ది అనాయింటెడ్ వన్ అనే మాట. అభిషక్తుడు అనే మాట. ఐదవ అధ్యాయంలో 20వ వచనం. ఆ చివరికొస్తే 20వ వచనంలో ద ట్రూ గాడ్ అండ్ సన్ ఆఫ్ గాడ్. అక్కడ 2 మాటలు ఉపయోగించబడ్డాయి. 20వ వచనంలో 2 మాటలు ఉపయోగించబడ్డాయి. ఏటది? నిజ దేవుడు, నిజమైన దేవుడును, ఆ తర్వాత దేవుని కుమారుడు. అక్కడ గూడా మెన్షన్ చేయబడింది దేవుని కుమారుడని. నిజమైన దేవుడు అనే మాట. ద ట్రూ గాడ్. 20వ వచనం లాస్ట్‌కొచ్చే లోపల ఆ మాటుంటది. మీరు అది గుర్తుపెట్టుకోండి. తర్వాత కొన్ని వాగ్దానాలు లేక ప్రవచనాలు. వాగ్దానములు ఆర్ ప్రవచనాలు అని చెప్పొచ్చు మనం. రెండిటిని మీరు ఆలోచన చేసుకోవాలి. ఈ పత్రికలో ఒక 4, 5 అలాగే ఇవ్వబడ్డాయి. రెండవ అధ్యాయం రెండవ వచనంలో సారీ. రెండవ అధ్యాయం 20వ వచనంలో మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక అని అన్నాడు. ఈ పరిశుద్ధిని వలన అభిషేకం అని అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ది అనాయింటింగ్ ఆఫ్ బిలీవర్స్ అని అంటే పరిశుద్ధాత్మ అభిషేకము అని గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ అభిషేకం. విశ్వాసులకు దేవుడిచ్చేటువంటి ఒక వాగ్దానం ఏంటనంటే పరిశుద్ధాత్మ అభిషేకం అనే మాట. మనం ఇప్పుడు రెఫరెన్స్ చూడటానికి మనకు టైం లేదు గానీ ఉట్టిగా రాసుకోండి. యోవేల్ గ్రంథము 2వ అధ్యాయం 28, 29 వచనాలు. యోవేల్ గ్రంథం 2వ అధ్యాయం 28, 29. ద బుక్ ఆఫ్ జోయల్. అట్ ద సేమ్ టైమ్ యోహానే రాస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో. 14th చాప్టర్ ఆఫ్ జాన్స్ గాస్పెల్. 16, 17 వచనాల్లో కూడాను ఈ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి మెన్షన్ చేయబడినటువంటి మాట. రెండవ ప్రాఫెసీ
లేకపోతే ప్రామిస్ అని చెప్పొచ్చు మనం 2 విధాలుగా. మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహించుననున్నదయే అనన్నాడు. ఇట్స్ అగైన్ ఎ ప్రాఫెసీ అబౌట్ ది ఇటర్నల్ లైఫ్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ద్వారా కలిగేటువంటి నిత్య జీవం. త్రూ జీసస్ క్రైస్ట్ ది ఇటర్నల్ లైఫ్ అనే మాట. అది కూడా మనకి ఒక ప్రవచనంగా, ఒక వాగ్దానముగా మనకి చెప్పబడిందనమాట యోహాను ద్వారా. తర్వాత 4వ అధ్యాయం 2వ వచనంలో. 4వ అధ్యాయం 2వ వచనంలో ఇట్ ఈస్ ద ప్రాఫెసీ అబౌట్ ద కమింగ్ జీసస్. రానున్న యేసు ప్రభుని గురించినటువంటి వాగ్దానం. రానున్న యేసు ప్రభుని గురించిన వాగ్దానం. ఆ తర్వాత 5వ అధ్యాయం 4వ వచనం. లోకమును జయించుదురు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా లోకమును జయించుదురు. అంటే ఫ్యూచర్ టెన్స్ మాట్లాడుతున్నాడు. జరగబోతది, జరగబోయే దాని గురించి మాట్లాడుతున్నాడు. దే విల్ టేక్ విక్టరీ ఓవర్ ద వరల్డ్ అనే మాట. విక్టరీ ఓవర్ ద వరల్డ్. జయించుదురు ప్రొఫెసీ. అదే మనకి యోహాను సువార్తలో కూడా, జాన్స్ గాస్పెల్‌లో కూడా ఈ లోకములో మీకు శ్రమ కలుగును. ఆయనను నేను లోకమును జయించున్నానంటాడు. బికాస్ యేసు ప్రభు లోకాన్ని జయించాడు గనక. 16th చాప్టర్ 33rd 33వ వచనంలో యోహాను సువార్త మనకది కనపడతది. నేను లోకమును జయించున్నాను గనక ఈ లోకములో మీకు శ్రమ కలుగుతది గానీ ధైర్యం తెచ్చుకొనుడి. నేను లోకమును జయించున్నానంటాడు. గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది కొంచెం కీ ప్రాఫెసీస్ అనుకోండి. ఈ పత్రికలో కొన్ని ఆహ్, ఒక మాట ఉపయోగించబడింది మన గురించి. అదేంటంటే డియర్ చిల్డ్రన్ అనే మాట. పిల్లలారా అనే మాట చాలా స్థలాల్లో ఉపయోగించబడింది. చిన్న పిల్లలారా అంటాడు. చిన్న పిల్లలారా అంటాడు. 2వ అధ్యాయం చూడండి. మొదటి వచనం. 2వ అధ్యాయం మొదటి వచనం. నా చిన్న పిల్లలారా అని అంటాడు. 2వ అధ్యాయం 12వ వచనం. చిన్న పిల్లలారా అంటాడు. సెకండ్ చాప్టర్ 12th వర్స్. అలాగే సెకండ్ చాప్టర్ 14th వర్స్. చిన్న పిల్లలారా. అలాగే సెకండ్ చాప్టర్ 18th వర్స్. చిన్న పిల్లలారా. సెకండ్ చాప్టర్ 28th వర్స్. కాబట్టి చిన్న పిల్లలారా అంటాడు. థర్డ్ చాప్టర్ 7th వర్స్. చిన్న పిల్లలారా. 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయం 18వ వచనం 18th వర్స్. 3వ అధ్యాయం 18. చిన్న పిల్లలారా. 4వ అధ్యాయం 4వ వచనం. 4th చాప్టర్ 4th వర్స్. చిన్న పిల్లలారా అంటాడు. 5వ అధ్యాయం లాస్ట్ వర్స్ 21వ వచనం. 5th చాప్టర్ 21st వర్స్. చిన్న పిల్లలారా 5వ అధ్యాయం 21వ వచనం. ఇది ఒక మంచి, అంటే ఈ మంచి మాటలు ఒక్కొక్క దగ్గర చిన్న పిల్లలారా అన్నప్పుడు ఏమేమి చెప్పాడో అవన్నీ కూడా మీరు మళ్ళీ ధ్యానం చేసుకోవచ్చు. ఓకే. మీరు ఇంట్లోకెళ్ళిన తర్వాత అవన్నిటిని వేరుగా ధ్యానం చేసుకుంటే మరి బావుంటది మీకు. చాలా యూజ్‌ఫుల్ స్టడీ లాగా అవుతది. తర్వాత ఇక్కడ ఈ పత్రికలో మనకి బహు విస్తారంగా మనకి వివరించబడిందేంటంటే, దేవుని మూలముగా పుట్టినవాడు ఎలాగుండాలో చెప్పాడన్నమాట. దేవుని మూలముగా పుట్టిన వాడు ఎలాగుండాలో చెప్తున్నాడు. ఇంతకీ ప్రశ్నేంటంటే దేవుని బిడ్డలారా, దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటసలు? దేవుని మూలముగా పుట్టడం అంటే తిరిగి జన్మించుట. యేసుక్రీస్తునందు తిరిగి జన్మించుట. చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనంలో ఏమనుంది? తన్నెందరు అంగీకరించిరో అటు వారందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు అనుంది. వాళ్ళు దేవుని మూలంగా పుట్టినవారు, యేసు ప్రభుని అంగీకరించిన వారు. ఫస్ట్ చాప్టర్ జాన్స్ గాస్పెల్‌లో చూస్తాం. 13వ వచనంలో దేవుని వలన పుట్టినవారు మీరు అని అంటాడు. యోహాను సువార్తలోనే ఇది చాలా ప్రస్తావించాడు.
మూడో అధ్యాయం మూడో వచనంలో ఒకడు క్రొత్తగా జన్మించితేనే పైనుండి జన్మ రావాలా. ఆత్మానుసారంగా జన్మించాలా. నీటి మూలముగా జన్మించుట అంటే వాక్యానుసారంగా జన్మించుట. ఆత్మ మూలముగా జన్మించుట, పరిశుద్ధాత్మను బట్టి జన్మించుట. ఇవన్నీ ఏది మూడో అధ్యాయం, మూడో వచనం, ఐదో వచనం, ఆరో వచనం, యోహాను సువార్తలోనే చూస్తాం మనం ఇవన్నీ కూడా. చక్కని వివరాలన్నమాట. దేవుని మూలముగా జన్మించుట అనే మాట. కనుక ఈ పత్రిక అంతట్లో దేవుని మూలముగా పుట్టిన వారు ఎలాగుండాలని చెప్తున్నాడు. కనుక ఇప్పుడు అది చెప్పడానికంటే ముందుగా నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలనుకున్నాను. ఇక్కడ ఉన్నోళ్ళందరిని ఓ ప్రశ్న అడగాలనుకున్నాను. మీరు యేసు క్రీస్తునందు తిరిగి జన్మించారా లేదా అని? మీరు దేవుని మూలంగా పుట్టిన అనుభవం మీకుందా అసలు? బైబిల్ స్టడీస్‌కి ఆసక్తిగా వచ్చేత్తన్నారు. జెన్నన్న బోధిస్తున్నాడు, ఇంకెవరో బోధిస్తున్నారు. చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేత్తుంది మాకని జెప్పేసి. ఆసక్తిగా వచ్చేస్తున్నారు బానే ఉంది. వాడు యేసు ప్రభుని అంగీకరించిన అనుభవం ఉందా? మీరు గుండె మీద చేసుకొని నేను దేవుని బిడ్డనని చెప్పగలరా? యేసు ప్రభు నాలో ఉన్నాడని చెప్పగలరా? నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డాను. నేను మారుమనసు పొందాను. నేను తిరిగి జన్మించాను. నాకు ఈ అనుభవం ఉందని మీరు ఖచ్చితంగా మీరు ఆ నిశ్చయిత కలిగి ఉన్నారని అడుగుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం క్లారిటీ చేసుకోవాలా. క్లారిఫై చేసుకోవాలా దేవుని బిడ్డ. అలాగా క్లారిఫై చేసుకున్న తర్వాతనే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలన్నీ మనకు వర్తిస్తాయి. ఒకవేళ మనం నిజంగా దేవుని మూలంగా పుట్టి ఉంటే ఇప్పుడు ఇంకోటి కూడా ఉందిలెండి. అంటే ఇంకొక యాస్పెక్ట్‌లో ఏంటనంటే, దేవుని మూలంగా పుట్టేవాడికి ఉండవలసిన లక్షణాలు జెప్తానిప్పుడు. ఈ పత్రికలోనే కొన్ని లక్షణాలు ఇచ్చాడు. ఆ లక్షణాలేంటో చూపిస్తాను. ఇప్పుడు ఆ లక్షణాలు మీలో ఉంటే మీరు దేవుని మూలంగా పుట్టినట్లు లెక్క. ఆ లక్షణాలు మీలో లేకపోతే మీరు దేవుని మూలంగా పుట్టలేదననమాట. అది మనం ఒకటి క్లారిఫై చేసేసుకోవచ్చు ఇంకా. దాన్ని బట్టి మనం తేల్చేసుకోవచ్చనమాట. వెదర్ వి ఆర్ బోర్న్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ బోర్న్ ఆఫ్ గాడ్ అనే మాట తేల్చిపోద్దనమాట. కనుక లెట్స్ గో బ్యాక్ నౌ. రెండవ అధ్యాయం ఫస్ట్ మాట సెకండ్ చాప్టర్ రెండవ అధ్యాయం 29వ వచనంలో నేను చదువుతున్నాను వినండి. 29వ వచనం 29థ్ వర్స్. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు. చూసారా? ఆయన మూలముగా పుట్టినవాడు అంటే దేవుని మూలంగా పుట్టినవాడు వాడికుండేటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటనంటే ఆడి నీతిని జరిగిస్తాడంట. హి డస్ ద రైచియస్ యాక్ట్స్. హి ఓన్లీ డూ రైచియస్‌నెస్. నీతి క్రియలే జరిగిస్తాడాడు. అవినీతి వెంట పోడు. నీతియుక్తంగా జీవిస్తాడు అనే మాట. దేవుని మూలంగా పుట్టినవాడు నీతియుక్తంగా జీవిస్తాడు. నీతిని అనుసరించి నడుచుకుంటాడు అనే మాట ఇక్కడ మనకి ఒకటి తేల్చి పడేశాడు. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ మాట. మూడో అధ్యాయం థర్డ్ చాప్టర్ 9థ్ వర్స్ చూడండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనక ఆడు పాపం చేయడు. చూసారా? ఒకటే స్టేట్మెంట్ అక్కడ డైరెక్ట్ స్టేట్మెంట్ అన్నమాట. దేవుని మూలంగా పుట్టినోడు పాపం చేయడు. అంటే దాని అర్థం ఏంటండి? అంటే మనందరం ఇక్కడ ఉన్నోళ్ళందరం ఎవరు పాపం చేయట్లేదనా? దాని అర్థం ఏంటంటే ఇంటెన్షనల్‌గా కావాలని పాపానికి లోనవ్వడం అని అర్థం అన్నమాట. యాక్సిడెంటల్‌గా అనుకోకుండా కొన్ని తప్పుడు పనులు చేయొచ్చేమో. గబుక్కన ఒక అబద్ధం ఆడేయొచ్చేమో. చూడకూడనిది ఒకటి గబుక్కన చూసేయచ్చేమో. మాట్లాడకూడని మాట గబుక్కన మాట్లాడేయచ్చేమో. ఇలాంటివి లేతే ఒక అసూయ మనం కలిగి ఉండొచ్చు. ఒక ద్వేషం కలిగి ఉండొచ్చు ఒక మనిషి పట్ల. క్షమించలేని ఒక లక్షణం. ఇట్లాంటి పాపాలు కొన్నుంటాయి. కనుక దేవుని మూలంగా పుట్టినవాడట పాపం చేయడు. ఆ 9వ వచనంలో పాపం చేయజాలడు అనుంది. పాపం చేయజాలడు అంటే ఇంటెన్షనల్‌గా కావాలని చేయడు అనే మాట. ఇది రెండో లక్షణం. దేవుని మూలంగా పుట్టేవాడికి ఉన్నటువంటి రెండో లక్షణం. ఇక మూడో లక్షణం ఏంటంటే నాలుగో అధ్యాయంకి రండి. ఫోర్త్ చాప్టర్. ఫోర్త్ చాప్టర్. ప్రియులారా సెవెంత్ వర్స్ ఏడో వచనం అండి. ప్రియులారా మనం ఒకరినొకరు ప్రేమింతుము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును
దేవుని మూలంగా పుట్టినవాడై ఉన్నాడన్నాడు. చూసారా? ఇక్కడ ఇంకొక మంచి లక్షణం. దేవుని మూలంగా పుట్టినోడికి ఉండాల్సినటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే, హి విల్ లవ్ అనే మాట. హి ఈస్ ఫిల్డ్ విత్ లవ్. దేవుని ప్రేమ చేత నింపబడతాడనమాట. దేవుని మూలంగా పుట్టినోడు. అందరిని ప్రేమిస్తాడాడు. దేవుని మూలంగా పుట్టినోడికి శత్రువులుండరు. పగబెట్టుకోడు. అందరిని ప్రేమించేస్తాడు. అందరిని క్షమించేస్తాడు. అందరిని యాక్సెప్ట్ చేస్తాడనమాట. ఇదొక లక్షణం. దేవుని మూలంగా పుట్టినోడికి ఉండేటువంటి ఒక లక్షణం ఇది. ఇక్కడ బాగా వివరించాడు. తర్వాత ఐదో అధ్యాయం మొదటి వచనం. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడు అన్నాడు. సో, దేవుని మూలంగా పుట్టినోడు ఏం నమ్ముతాడంట? ఈ యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు అభిషిక్తుడు అని నమ్ముతాడట. యేసే క్రీస్తు, క్రీస్తే యేసు అని నమ్ముతాడన్నమాట. ఈ 2 వేరేం గాదు. అని. ఈ రెండిటిని నమ్ముతాడని. ఆయన అభిషేకించబడిన వాడని నమ్ముతాడు. రక్షకుడైన యేసు, అభిషేకించబడిన క్రీస్తు అనే మాట. క్రీస్తు అంటే అభిషక్తుడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం అన్నమాట. కనుక ఈయన క్రీస్తు అంటే ఈయన రక్షకుడు యేసు ప్లస్ క్రీస్తు అంటే అభిషేక్తుడు అనే మాట. ఈ 2 నమ్ముతాడు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఇందాక ఒక మాట మనం గుర్తు చేసుకున్నాం అది. 5వ అధ్యాయం 4 వచనం 4థ్ వర్స్. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళలో ఉండేటువంటి ఇంకొక మంచి క్వాలిటీ అంటే లక్షణం. అదేంటనంటే దేవుని మూలంగా పుట్టిన వారందరూ గూడా లోకాన్ని జయిస్తారట. లోకాన్ని జయిస్తారు. అంటే అర్థం ఏంటండి? లోకాశలకి లొంగిపోడు దేవుని మూలంగా పుట్టినోడు. లోకాశలకి తను తాను అప్పగించుకోడు అనే మాట. లోక పద్ధతుల్ని అనుసరించి నడుచుకోడు అనే మాట. హి డస్ నాట్ బి కన్ఫర్మ్డ్. హి వోంట్ బి కన్ఫర్మ్డ్ టు ద వరల్డ్లీ డిజైర్స్. టు ద లైఫ్ ఆఫ్ ద వరల్డ్. అందుకనే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అని అన్నాడు చూసారా? రోమా 12:2లో. ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే లోక పద్ధతిని అనుసరింపక, లోక పోకడను అనుసరింపక, లోకమునైనను ఆ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడు అంటాడు. ఏది ఈ మొదటి పత్రికలోనే 2వ అధ్యాయంలోనే మనందరికీ తెలిసినట్టుగా ఆ 16, 17 వచనాలు చక్కగా రాశాడు. లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. కనుక దేవుని మూలంగా పుట్టినవాడంట లోకాన్ని జయిస్తాడు. లోకాశల్ని జయిస్తాడన్నమాట. ఈ లోకాశలకి లొంగిపోడు. ఇట్ డస్ నాట్ ఇట్ డస్ నాట్ ఈల్డ్ టు ద డిజైర్స్ ఆఫ్ ద వరల్డ్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. డస్ నాట్ ఈల్డ్ అనే మాట. 5వ అధ్యాయం 13వ వచనంలో 13థ్ వర్స్. అక్కడ ఇంకొక మాట రాయబడింది. ఆ! 5వ అధ్యాయం 13వ వచనం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవం గలవారని తెలుసుకున్నట్లు నేను మీకు ఈ సంగతులు రాయిచున్నాను. ఆ తర్వాత మనం ఇంకొంచెం కిందకి అలాగ చదువుకుంటూ ఎళ్ళాలి. ఇప్పుడు 17వ వచనం వరకు మీరు చదువుకుంటూ ఎళ్ళాలి. 17వ వచనం వరకు చదువుకుంటూ ఎళ్ళాలి. అంటే మనం దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచుతున్నామంటే మనము దేవుని పిల్లలమని అర్థం అన్నమాట. కనుక దేవుని పిల్లలుగా ఉండేవాడు వాడేంటంటే వాడు బహు ధైర్యముగా ప్రార్థన చేస్తాడు. ధైర్యముగా ప్రార్థిస్తాడు. 14థ్ వర్స్. ధైర్యముగా ప్రార్థన చేస్తారు వాళ్ళు. హి హాస్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ప్రేయర్. ఎందుకంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా అది ఆయన మనకది దయచేస్తాడన్న గొప్ప నమ్మకంతో దేవుని మూలంగా పుట్టినోడు ప్రార్థన చేస్తాడన్నమాట. ఆ కాన్ఫిడెన్స్ ఉంటదన్నమాట. దేవుని మూలంగా పుట్టినోడికి ఆ కాన్ఫిడెన్స్ ఉంటది. ఇంకొక మాట వెరీ ఇంపార్టెంట్ మాట ఇక్కడే రాశాడు. 5వ అధ్యాయం 18వ వచనంలో. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపం చేయడు. ఇందాక మనం చూసాం ఆల్రెడీ అది. ఆ తర్వాత మాట. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును. హి విల్ గార్డ్ హిమ్సెల్ఫ్. హి విల్ ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద ఈవిల్ వన్. ఆ దుష్టుని నుండి భద్రం చేసుకుంటాడట. కనుక దుష్టుడు ఏ దిక్కు నుండి వస్తున్నాడో జాగ్రత్త పడతాడనమాట. దేవుని మూలంగా పుట్టినోడు జాగ్రత్త పడతాడు. తను తాను భద్రం చేసుకుంటాడనే మాట ఇక్కడ రాశాడు. యోహాను రాస్తూ వచ్చాడు.
ఇక అలా ఆ తర్వాత 21 అండి. లాస్ట్ వచనం 21 మనం గమనించినట్లయితే విగ్రహము జోలికెళ్ళడు అనే మాట కూడా మీరు తీసుకోవచ్చు. దేవుని చిన్న పిల్లలారా అంటే దేవుని మూలంగా పుట్టినోళ్ళని. దేవుని మూలంగా పుట్టినోళ్ళు విగ్రహము జోలికి పోరు అనే మాట. దే విల్ నాట్ దే విల్ కీప్ దెమ్‌సెల్వ్స్ ఫ్రమ్ ఐడల్స్ అనే మాట. దే విల్ కీప్ దెమ్‌సెల్వ్స్ ఫ్రమ్ ఐడల్స్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక చాలా విషయాలు అంటే చిన్న పిల్లలారా అనేది చాలా రాసుకుంటూ వచ్చాడు. పిల్లలారా, పిల్లలారా, పిల్లలారా. అవన్నీ కూడా మీరు ఇంట్లో స్టడీ చేయాలి. మనం డీటెయిల్డ్‌గా బుక్ స్టడీ చేసేటప్పుడు అవన్నీ మనం ధ్యానం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకంత టైం లేదు. ఇంకొకటి ఇంకొకటి ఏంటనంటే దేవుని మూలంగా పుట్టిన వానికి ఉండే లక్షణాలు కొన్ని చూసాం. వెరీ ఇంపార్టెంట్ లక్షణాలు. ఇదే ఒక పెద్ద ప్రసంగం అయిపోద్ది మీకు. ఎక్కడైనా ప్రసంగం చేయాలనుకుంటే దీంట్లోంచి ఒక 3 పాయింట్లు తీసుకొని ప్రసంగం చేసి పడేయొచ్చు. దేవుని మూలంగా పుట్టిన వాడికి ఉండే లక్షణాలేంటి? దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటి? అనేది కూడా మీరు ధ్యానం చేసుకొని అక్కడ మాట్లాడుకోవడానికి ఛాన్స్ ఉంది. కనుక ఈ రీతిగా ఈ ఫస్ట్ చాప్టర్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అండి ఫర్ ఎవ్రీ బిలీవర్. విశ్వాసికి అన్నీ కవర్ చేసినట్టుగా ఉంటదనమాట. విశ్వాస జీవితానికి సంబంధించిన ప్రతి ఏరియా, ప్రతి భాగాన్ని కవర్ చేసినట్టుగా ఉంటది. అటు ఫాల్స్ టీచర్స్ గాని, ఇటు విశ్వాసం గాని, లేపోతే ఇటు పాప సంబంధమైన జీవితం గాని, పరిశుద్ధమైన జీవితం గాని, లోక సంబంధమైన జీవితం గాని, దేవునితో సంబంధం గాని, ఇవన్నీ కూడాను చాలా బ్యూటిఫుల్‌గా ఈ పత్రిక అంతట్లో యోహాను వివరించినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా డీటెయిల్డ్‌గా ఈ 5 అధ్యాయాలు మనం స్టడీ చేస్తే ఇంకా చాలా వండర్‌ఫుల్‌గా ఉంటది. మీరు ఇంట్లో కూడా ఇప్పుడు నేనిచ్చినటువంటి ఔట్‌లైన్స్‌ని బేస్ చేసుకొని మీరు ఇంట్లో ఈ పత్రిక అంతా కూడా చదవాలని నేను ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. థాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆ! థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.